తనుజాకి ఆ విషయం తెలిసి నిఖిల్ ని లోపలికి తీసుకొచ్చి మరి క్లారిటీ ఇప్పించింది సంజన గారికి, ఎవరిని మాట్లాడారు, ఎవరితో వెళ్ళి క్లోజ్ అయ్యారు, ఎవరెవరితో డిస్కషన్ పెట్టుకోవడానికి ట్రై చేశారు అని చెప్పేసి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చింది. రెండోది, సోల్జర్ మీద కదరా నువ్వు నీ ప్రొఫెషన్ ఏంటి, ఆమె ఫస్ట్ నుంచి ఈ అబ్బాయితో ప్రాబ్లమే, ఈ అబ్బాయితో ఇష్యూస్ ఉన్నాయి, కామన్ మ్యాన్ అని చెప్పేసి. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ మీకు ఇప్పుడు దాకా చెప్పండి ఏంటి అంటే, లైవ్ లో ఒక సార్ట్ ఆఫ్ అది నిన్నే మర్చిపోయా, ఎప్పుడైతే నామినేషన్ లో కళ్యాణ్ నామినేట్ చేశాడో మనం కళ్యాణ్ నమ్మలేం, కాకపోతే వెళ్ళి నిఖిల్ నమ్మొచ్చు, ఎందుకంటే నిఖిల్ ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ ని మనం నమ్మొచ్చు, ఇలాంటి వాళ్ళు నమ్మలేమని చెప్పేసి ఆమె డైరెక్ట్ ప్రొఫెషన్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా అంటే చాలా రాంగ్ యాటిట్యూడ్, చాలా రాంగ్ థింకింగ్ అనమాట. ప్రొఫెషన్ ఒకవేళ ఆర్టిస్ట్ అయితే మనకి హెల్ప్ చేస్తారు, ఒకవేళ వేరే ప్రొఫెషన్ అయితే మనకి హెల్ప్ చేయరు, వాళ్ళు ఓన్ గేమ్ ఆడతారు, వాళ్ళు మనం ఎప్పుడైనా వెండిపోటు పొడుస్తారు అనే ఒక థాట్ లో ఉండిపోయింది ఆమె. సో అది చాలా అంటే చాలా రాంగ్ థింకింగ్. మాటలు కూడా వదిలేస్తున్నారు, చాలా ఈజీగా వదిలేస్తున్నారు. ఆయన వదిలేసి తర్వాత అసలు నేను మాట్లాడలేదు అని చెప్పి చేతులు పెట్టేస్తున్నారు.